మ్యాట్రిమోనీ వెబ్సైట్స్ లేదా యాప్స్లో లైఫ్ పార్ట్నర్ కోసం వెతుకుతున్నారా? అయితే మీకోసం సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఒక మోస్ట్ అర్జెంట్ అండ్ షాకింగ్ వార్నింగ్ ఇస్తుంది. రీసెంట్గా దేశవ్యాప్తంగా ఆన్లైన్ మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ దారుణంగా పెరిగిపోయాయట. పెళ్లి పేరుతో నమ్మించి ఎమోషనల్గా ట్రాప్ చేసి సామాన్య ప్రజల నుంచి లక్షల రూపాయలు గుంజేస్తున్న ఒక పెద్ద గ్యాంగ్ మార్కెట్లోకి ఎంటర్ అయింది. అసలు ఈ స్కామ్ ఎలా జరుగుతుంది, కేటుగాలు మిమ్మల్ని ఎలా టార్గెట్ చేస్తున్నారో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం. అసలు ఈ సైబర్ క్రిమినల్స్ వేసే ప్లాన్ ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయి. ఫస్ట్ వీళ్ళు మ్యాట్రిమోనీ ప్లాట్ఫామ్స్లో క్రేజీ రిచ్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారు. వేరే వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి తాము పెద్ద డాక్టర్లమని, సాఫ్ట్వేర్ ఇంజనీర్లమని, బిజినెస్ మ్యాన్, ఆర్మీ ఆఫీసర్స్ ఆర్ లండన్ అమెరికాలో సెటిల్ అయిన ఎన్ఆర్ఐలమంటూ బిల్డప్ ఇస్తారు. గూగుల్ నుంచి హ్యాండ్సమ్ ఫొటోస్ డౌన్లోడ్ చేసుకొని వాటికి అట్రాక్టివ్ డీటెయిల్స్ పెడుతూ ఉంటారు. ఇక ప్రొఫైల్స్ చూడగానే ఎవరైనా ఈజీగా ఇంప్రెస్ అయిపోతారు కదా. ఆ తర్వాత చాటింగ్ స్టార్ట్ చేసి జస్ట్ కొన్ని డేస్లోనే ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్ట్ క్రియేట్ చేస్తారు. వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఫుల్ సీరియస్గా ఉంటున్నామని నమ్మిస్తారు. ఒకసారి మీకు వాళ్ళ మీద ఫుల్ నమ్మకం వచ్చిన తర్వాత అసలైన డ్రామా స్టార్ట్ అవుతుంది. రకరకాల అబద్ధాలు చెప్తూ మెల్లగా డబ్బులు అడుగుతూ ఉంటారు. నేను నీ కోసం ఫారిన్ నుంచి చాలా కాస్ట్లీ గిఫ్ట్స్, ఐఫోన్, నెక్లెస్ పంపించాను, కానీ అది ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ వల్ల ఆపేశారు. క్లియర్ చేయాలంటే అర్జెంట్గా ఒక 50,000 కట్టాలి అంటూ నమ్మిస్తారు. లేదా నేను నిన్ను కలవటానికి ఇండియా వస్తున్నా, ఫ్లైట్ టికెట్కి, వీసా ఫీజుకి అర్జెంటుగా మనీ కావాలి అంటారు. ఇంకా నమ్మకం కుదరకపోతే మా మదర్కి సీరియస్ మెడికల్ ఎమర్జెన్సీ, హాస్పిటల్లో ఉన్నారు, వెంటనే హెల్ప్ చేయి, పెళ్ళయ్యాక నీ పైసలు నీకు ఇచ్చేస్తా అంటూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. ఎదుటి వ్యక్తి నిజమే అనుకొని మనీ ట్రాన్స్ఫర్ చేయగానే స్కామర్స్ సడన్గా మాయమైపోతారు ఆర్ కొత్త కారణాలతో మరిన్ని డబ్బుల కోసం ప్రెజర్ పెడతారు. అందుకే ఇలాంటి ప్లాట్ఫామ్స్లో మాట్లాడుతున్నప్పుడు మీరు కొన్ని వార్నింగ్ సైన్స్ని ఖచ్చితంగా గమనించాలని ఐఫోర్స్ చెప్తుంది. నెంబర్ 1, పరిచయమైన 2-3 రోజుల్లోనే పెళ్లి కోసం తెగ హడావిడి చేయటం. అండ్ 2, ఏదో ఒక సాకుతో మీ దగ్గర డబ్బులు లాగాలని ట్రై చేయటం. అండ్ నెంబర్ 3, కాస్ట్లీ గిఫ్ట్స్ పంపామని దానికి కస్టమ్స్ డ్యూటీ కట్టాలని అడగటం. నెంబర్ 4 వచ్చేసి వీడియో కాల్స్ మాట్లాడడానికి ఎప్పుడూ ఒప్పుకోకపోవటం ఆర్ ఐడెంటిటీ వెరిఫికేషన్కి నో చెప్పటం. నెంబర్ 5, నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తే ఈ హెల్ప్ చేయి అంటే ఎమోషనల్ డైలాగ్స్ వాడటం. ఇలాంటివి జరిగితే వెంటనే అలర్ట్ అవ్వండి. మరి స్కామర్స్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ రూల్, ఇంటర్నెట్లో మాత్రమే పరిచయమైన వ్యక్తిని బ్లైండ్గా నమ్మి ఎప్పుడు కూడా మనీ ట్రాన్స్ఫర్ చేయకండి. ఒక ప్రొఫైల్ నచ్చితే వాళ్ళ జాబ్ డీటెయిల్స్, సోషల్ మీడియా అకౌంట్స్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని ఖచ్చితంగా ఇండిపెండెంట్గా వెరిఫై చేసుకోండి. వాళ్ళ ఫొటోస్ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ టూల్స్ వాడి అవి ఎక్కడైనా దొంగలించినవా కాదా అని చెక్ చేయండి. సో ఖచ్చితంగా వీడియో కాల్స్ మాట్లాడండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ అన్లక్లీ మీరు ఇలాంటి మోసానికి గురైతే ఏమాత్రం సిగ్గుపడకుండా లేదా భయపడకుండా వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ నెంబర్కి 1930కి కాల్ చేసి కంప్లైంట్ చేయండి. అలాగే గవర్నమెంట్ సైబర్ క్రైమ్ పోర్టల్లో రిపోర్ట్ చేయండి. మీ చార్ట్ రికార్డ్స్, ఫోన్ నెంబర్స్, యూపీఐ ఐడీలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ రసీదులన్నింటినీ భద్రంగా దాచండి. ఇవి ఇన్వెస్టిగేషన్లో పోలీసులకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. నార్మల్ ఫైనాన్షియల్ స్కామ్స్ కంటే ఈ మ్యాట్రిమోనియల్ స్కామ్స్ డేంజర్. ఎందుకంటే ఇవి మనీతో పాటు ఎమోషనల్ ట్రామాను కూడా మిగులుస్తాయి. సో బీ కేర్ఫుల్.